వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం 6 ఏళ్లుగా పోరాడుతున్నానని, ఎంత పోరాడినా న్యాయం జరగడం లేదన్నారు. ఈ కేసులో నిందితుల కంటే తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ మళ్లీ విచారణ ప్రారంభించాలని కోరుతున్నామని అన్నారు. సాక్షులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, సాక్షుల మరణాలపై తమకు అనుమానం ఉందన్నారు. నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఈ న్యాయ పోరాటం అయితే ఆగేది లేదు. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్ లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. అని ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. మరోవైపు వివేక 6వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. పులివెందుల్లో వివేక సమాధికి వైఎస్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. నవీన్, వైఎస్ వివేకానంద రెడ్డి 6వ వర్ధంతి ఈ రోజు వర్ధంతి సందర్భంగా ఆమె కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు మరికొందరు వచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడింది. ఈ రోజు మీడియాతో మాట్లాడితే కొంత భావోద్వేగంగా చాలా బాధాతత్వంతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 6 సంవత్సరాలు, నా తండ్రి చనిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాల్లో ఏది పూర్తి స్థాయిలో తెగింది లేదు కేసు. ఇక్కడ కొంత నిందితులను గుర్తించారే కానీ సిబిఐ నిందితులు జలసాగా పులివెందులో తిరుగుతున్నారు. అందరూ ఒకే ఒక్క నిందితుడు తప్ప